ప్రపంచంలోనే అతి పురాతన నాగరికత కలిగిన దేశాల్లో చైనా ఒకటి. ఇక్కడే ప్రపంచ వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది. చైనీస్ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్, ఆటల్లో కూడా ఆ దేశం అంతే పైచేయి సాధిస్తుంది. ఆసియా ఖండంలో ఉన్న ఈ దేశం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోకపోతే నిజంగానే మనం చాలా వెనుకబడినట్టు. సో చైనా గురించి, పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ వీడియోలో. చైనా అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇది తూర్పాసియాలో ఉన్న ఒక భారీ దేశం. దీని విస్తీర్ణం సుమారుగా 9.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు. రష్యా, కెనడా తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశం. ఈ దేశం సరిహద్దులు ఏకంగా 14 ఇతర దేశాలతో కలిసున్నాయి. దీనికి ఉత్తరం వైపు రష్యా, మంగోలియా, నార్త్ కొరియా ఉన్నాయి. పడమర వైపు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాలున్నాయి. ఇక దక్షిణాన మన భారతదేశంతో పాటు భూటాన్, మయన్మార్, నేపాల్, లావోస్, వియత్నాం దేశాలున్నాయి. దీనికి తూర్పు వైపు ఈస్ట్ చైనా సీ ఉంది. చైనాకు సుమారుగా 14,000 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకొని బుహై సీ, ఎల్లో సీ, సౌత్ చైనా సీ వంటి భాగాలతో చుట్టుముట్టబడి ఉంది. చైనా రాజధాని బీజింగ్. ఇది ఆ దేశ సంస్కృతికి, చదువులకు మరియు రాజకీయాలకు ముఖ్య కేంద్రం. కొంతకాలం కిందటి వరకు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉండేది. కానీ ఇప్పుడు భారత్ తర్వాత 2వ స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం జనాభా సుమారుగా 140 కోట్లు. షాంఘై, బీజింగ్, గ్వాంగ్జో, షెంజన్ వంటి నగరాల్లో జనాభా సాంద్రత చాలా ఎక్కువ. చైనా కరెన్సీని చైనీస్ యువాన్ అంటారు. దీని విలువ ప్రస్తుతం మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 12 రూపాయలు ఉంటుంది. చైనా సమయం మన భారత సమయం కంటే 2 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, భౌగోళికంగా చైనా 5 వేర్వేరు టైం జోన్లలో విస్తరించున్న అధికారికంగా మాత్రం దేశం మొత్తం ఒకే టైం జోన్ పాటిస్తుంది. దీన్నే బీజింగ్ టైం అంటారు. అంటే దేశంలో తూర్పు చివర ఉన్నవారికి, పడమర చివర ఉన్నవారికి గడియారంలో సమయం మాత్రం ఒకే ఒకటి. ఆ దేశంలో అక్షరాస్యత సుమారుగా 97%. దీనికి కారణం అక్కడ ఉన్న కఠినమైన ఎడ్యుకేషన్ సిస్టమ్. చైనాలో 9 ఏళ్ల పాటు చదువుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విద్యార్థులు చాలా కష్టమైన కాంపిటేటివ్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. చదువులాగే ఇక్కడ వైద్యం కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ 95% జనాభాకు అందుబాటులో ఉంది. ఇంత పెద్ద జనాభా అవసరాలు తీర్చడానికి చైనా తన వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉంటుంది. చైనా ప్రజలు చాలా కష్టపడే తత్వం ఉన్నవాళ్లు. వీరికి వ్యాపార తెలివితేటలు ఎక్కువ. ఒక చిన్న ఐడియాను తీసుకుని దాన్ని ఒక పెద్ద బిజినెస్ గా ఎస్టాబ్లిష్ చేయగలరు. వీరు కుటుంబ విలువలకు కూడా చాలా ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవించడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడం చైనీస్ సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చైనాలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తాయి. తరతరాల వాళ్లు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆటల్లో పతకాలు గెలవడం చైనీస్ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. టేబుల్ టెన్నిస్, షూటింగ్, డైవింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో వీళ్లు ముందుంటారు. అలాగే కుంగ్ఫు మరియు ఇతర మార్షల్ ఆర్ట్స్ వీరి సంస్కృతిలో ఒక భాగం. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లాంటి వాటిలో చైనా ఆధిపత్యాన్ని తట్టుకోవడం దాదాపుగా చాలా కష్టం. చైనాలో వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ 56 రకాల జాతి సమూహాలున్నాయి. అందులో హాన్ చైనీస్ సమూహమే అతిపెద్దది. ఈ దేశంలో బౌద్ధం, ఇస్లాం, క్రిస్టియానిటీ వంటి 5 మతాలకు ప్రభుత్వ గుర్తింపు ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, చైనాలో మతం పైన ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. అక్కడ మత స్వేచ్ఛ కాస్త పరిమితంగానే ఉంటుంది. భాష విషయానికి వస్తే మాండరిన్ చైనా అధికారిక భాష. దీంతో పాటు కోంటోనీస్ వంటి ఇతర భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు. చైనా భౌగోళిక పరిస్థితులు చూస్తే పడమర వైపు ఎత్తైన కొండలు, తూర్పు వైపు సారవంతమైన మైదానాలు ఉంటాయి. దేశంలో 3వ వంతు భాగం పర్వతాలే. నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ చైనాలో కూడా భాగంగా ఉంది. ఇదే చైనాలో అత్యంత ఎత్తైన ప్రదేశం. దీని ఎత్తు సుమారు సముద్ర మట్టం నుంచి 8,848.86 మీటర్లు. ఇంతకు ముందు చైనా సరిహద్దులు చూశాం కదా. ఇప్పుడు అక్కడ భౌగోళిక విశేషాలు చూద్దాం. చైనాలో అత్యంత పల్లపు ప్రదేశం ఐడింగ్ లేక్. ఇది టార్పాన్ బేసిన్లో సముద్ర మట్టానికి 150 మీటర్ల దిగువన ఉంది. హిమాలయ, కారాకోరం, పామిర్ మరియు టియాన్షన్ వంటి పర్వత శ్రేణులు చైనాను దక్షిణ మరియు మధ్య ఆసియా నుంచి వేరు చేస్తున్నాయి. చైనా భౌగోళిక స్వరూపాన్ని ప్రధానంగా 5 ప్రాంతాలుగా విభజించొచ్చు. అవి తూర్పు చైనా, జిన్జియాంగ్, మంగోలియా, టిబెట్ హైలాండ్స్, హిమాలయ హింటర్లాండ్ మరియు లోయస్ ప్లాట్యూ. మొదటిది తూర్పు చైనా. ఇక్కడ జనాభా ఎక్కువ మరియు వ్యవసాయం కూడా బాగా జరుగుతుంది. దీన్ని మళ్లీ 3 భాగాలుగా చూడొచ్చు. ఈశాన్య మైదానం, ఉత్తర మైదానం మరియు దక్షిణ కొండలు. ఉత్తర మైదానం గుండా ఎల్లో రివర్ ప్రవహిస్తుంటే దక్షిణ కొండల ప్రాంతంలో యాంగ్జీ నది ప్రవహిస్తుంది. రెండో ప్రాంతం జిన్జియాంగ్, మంగోలియా. ఇది దేశానికి పశ్చిమ మరియు ఉత్తర భాగాల్లో ఉంది. ఇది చాలా పొడి ప్రాంతం. ఇక్కడే గోబీ మరియు తక్లమకాన్ వంటి పెద్ద ఎడారులున్నాయి. అందుకే ఇక్కడ జనాభా చాలా తక్కువ. మూడవది టిబెట్ హైలాండ్స్. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన టిబెట్ ప్లాట్యూ ఇందులో భాగం.
ఇది చాలా ఎత్తులో చల్లగా ఉండే ప్రాంతం. ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా కఠినంగా ఉంటుంది. 4వది హిమాలయ హింటాల్లాండ్ లేదా నైరుతి పర్వత ప్రాంతం. ఇక్కడ లోతైన లోయలు, ఎత్తైన కొండలు, ఇక్కడ వర్షాలు కూడా బాగా పడ్డం వల్ల మెట్ల వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. 5వది లోయెస్ట్ ప్లాట్యూ. ఇది చైనా వాయువ్య మరియు మధ్య భాగాల్లో ఉంది. గాలి ద్వారా మేట వేసిన సన్నని పసుపు రంగు మట్టితో ఇది ఏర్పడింది. మట్టి కోత సమస్య ఉన్నా సరే ఇది పంటలకు మాత్రం స్వర్గధామం. మొత్తంగా చూస్తే చైనాలో 70% భూమి పర్వతాలు, పీఠభూములతో నిండుంది. కేవలం 30% మాత్రమే మైదాన ప్రాంతం. ఈ మైదానాల్లోనే వ్యవసాయం, జనాభా ఎక్కువ. ఈ నేలను సస్యశ్యామలం చేయడానికి ఎన్నో నదులున్నాయి. వీటిలో యాంగ్జీ నది చైనాలోనే కాకుండా ఆసియాలోనూ అతిపెద్ద నది. నైలు, అమెజాన్ తర్వాత ప్రపంచంలోనే ఇది 3వ అతిపెద్ద నది. దీని పొడవు సుమారుగా 6300 కిలోమీటర్లు. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రమైన త్రిగోర్జెస్ డ్యామ్ ఈ నదిపైన ఉంది. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో పెద్ద వీడియో కూడా చేశాం డ్యామ్ గురించి. ఇక ఆ తర్వాత వచ్చేది ఎల్లో రివర్ లేదా పసుపు నది. ఇది చైనాలో 2వ అతిపెద్ద నది. సుమారుగా 5464 కిలోమీటర్ల పొడవున్న ఈ నది చైనా నాగరికతకు అద్దం పడుతుంది. అంటే చైనా నాగరికతకు పుట్టిల్లు లాంటిది. అందుకే దీన్ని చైనాస్ ప్రైడ్ అంటారు. కానీ ఇందులో వచ్చే భయంకరమైన వరదల వల్ల దీన్ని చైనాస్ సారో అని కూడా అంటారు. ఇందులో కలిసే పసుపు రంగు మట్టి వల్లే దానికి రంగు వచ్చింది. ఇది కాకుండా దక్షిణాన పెరల్ రివర్, ఈశాన్యాన సాంగువా నది కూడా వ్యాపారానికి, సాగునీటికి చాలా ముఖ్యం. నదుల్లాగే చైనాలో పెద్ద సరస్సులు కూడా ఉన్నాయి. చింగై లేక్ చైనాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇక మంచినీటి సరస్సుల్లో పుయాంగ్ లేక్ అతిపెద్దది. దీని తర్వాత డాంగ్టింగ్ లేక్ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు చైనా వాతావరణం గురించి చూద్దాం. ఇక్కడ వాతావరణంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్లే కొద్దీ మార్పులు కనిపిస్తాయి. దక్షిణ చైనాలో ఉష్ణమండల దేశాల్లాగా బాగా వేడిగా ఉంటే, ఉత్తర చైనాలో గడ్డ కట్టించే చలి ఉంటుంది. అలాగే తూర్పు వైపు సముద్రం ఉండడం వల్ల వర్షాలు బాగా పడతాయి. కానీ పడమర వైపు ఎడార్లు ఉండడం వల్ల వాతావరణం పొడిగా ఉండి వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. చైనా ఇంత విశాలంగా ఉండడం వల్లే వాతావరణంలో ఇన్ని మార్పులున్నాయి. ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడానికి ఒక కారణం ఇక్కడ ప్రాచీన నాగరికత కూడా. చైనా ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఒకటి. దీనికి 4000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మన ప్రాచీన భారతదేశంలో సంస్కృత పదం చీనా అనేది ఈ దేశానికి చెందిన పేరు అంటూ ఉంటారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో దేశాన్ని ఏకం చేసిన చిన్ వంశం పేరు, ఆ వంశం పేరు మీద వచ్చిన పదమే ఇది అని చరిత్రకారులు చెప్తారు. చైనా చరిత్రలో జియా, షాంగ్ మరియు జౌ రాజవంశాలు చాలా ముఖ్యమైనవి. షాంగ్ వంశం పాలనలోనే రాయడం, కాంస్య లోహాన్ని వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన జౌ వంశం కాలంలో కన్ఫ్యూషియర్ మరియు తావో వంటి గొప్ప తత్వవేత్తలు పుట్టారు. వీరి ఆలోచనలు చైనా సమాజంపై చెరగని ముద్ర వేశాయి. ఆ తర్వాత వచ్చిన చిన్ వంశం చైనా మొత్తాన్ని ఒకే చక్రవర్తి కిందకు తెచ్చింది. చక్రవర్తి చిన్ షీ హువాంగ్ కఠినమైన చట్టాలు తెచ్చాడు. దేశమంతటా ఒకే రకమైన కొలతలు, నాణ్యాల పద్ధతి, ఇలా ఒకే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా విదేశీ దాడుల నుంచి దేశాన్ని కాపాడడానికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మాణం కూడా ఆ కాలంలోనే మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన హన్ వంశం దాని పాలన చైనా చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఈ కాలంలోనే సైన్స్, కళలు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాయి. చైనాను ప్రపంచంతో కలిపే ప్రసిద్ధ సిల్క్ రోడ్ కూడా అప్పుడే మొదలైంది. కాగితం, ప్రింటింగ్, ఈ ఆవిష్కరణలన్నీ చైనా ప్రపంచానికి అందించింది. ఇవి ప్రపంచ చరిత్రనే మార్చాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన టాంగ్, సాంగ్ మరియు మింగ్ వంశాల పాలనలో కూడా చైనా ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక చరిత్ర చూస్తే 1911లో వచ్చిన విప్లవంతో రాజుల పాలన అంతమై 1912లో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. అయితే 1839 నుంచి 1949 మధ్య కాలాన్ని చైనా చరిత్రలో అవమానకరమైన 100 ఏళ్లు అని పిలుస్తారు. అంటే కంట్రీ ఆఫ్ హ్యూమిలిటేషన్. ఈ సమయంలో విదేశీ దాడులు, నల్లమందు యుద్ధాలు, అంతర్యుద్ధాలతో దేశం అట్టుడికింది. చివరికి 1949లో మావో జెడాంగ్ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక కష్టకాలం ముగిసి చైనా మళ్లీ ప్రపంచంలో ఒక శక్తిగా ఎదగడం మొదలుపెట్టింది. ఇప్పుడు చైనా జాతీయ జెండా గురించి చూద్దాం. దీన్ని 5 స్టార్ రెడ్ ఫ్లాగ్ అంటారు. ఇందులో ఉన్న ఎరుపు రంగు కమ్యూనిస్టు విప్లవానికి, అమరవీరుల త్యాగాలకు గుర్తు. జెండాలో ఉన్న పెద్ద పసుపు రంగు నక్షత్రం చైనా కమ్యూనిస్టు పార్టీని సూచిస్తుంది. దాని పక్కన ఉన్న 4 చిన్న నక్షత్రాలు కార్మికులు, రైతులు మరియు ఇతర సామాజిక వర్గాల ఐక్యతకు నిదర్శనం. అలాగే చైనా జాతీయ చిహ్నంలో బీజింగ్లోని ప్రసిద్ధ టియానన్మెన్ గేట్ ఉంటుంది. దీని చుట్టూ ఉండే గోధుమ మరియు వరి కంకులు రైతులను సూచిస్తే, కింద ఉండే చక్రం పారిశ్రామిక కార్మికులకు ప్రతీక. ఇది చైనా ప్రజల ఐక్యతను, వారి కష్టపడే తత్వాన్ని తెలియజేస్తుంది. నేడు అమెరికా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాదే. చౌకైన మరియు కొత్త రకమైన వస్తువులను తయారు చేస్తూ
ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. అందుకే చైనాను ప్రపంచ కర్మాగారం అని కూడా పిలుస్తారు. 5G టెక్నాలజీ, ఈ కామర్స్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో చైనా ఎంతో అభివృద్ధి సాధించింది. ఇక్కడ స్టార్టప్ కల్చర్ కూడా చాలా బలంగా ఉంది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో చైనా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక మరియు సేవా రంగాల వైపు మారింది. ఈ మార్పులో ప్రభుత్వ కంపెనీల పాత్ర ఉన్నప్పటికీ ప్రైవేట్ సెక్టార్ వాటానే ఎక్కువ. దేశ జీడీపీలో దాదాపు 60% ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. ప్రస్తుతం చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికాం వంటి హైటెక్ పరిశ్రమలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా హైటెక్ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశం ఇదే. తన జీడీపీలో సుమారుగా 2.6% కేవలం రీసెర్చ్ కోసమే ఖర్చు చేస్తుంది. బీజింగ్, షాంఘై, షెన్జెన్, గ్వాంగ్జో వంటి నగరాలు ఈ ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధికి ప్రధాన కేంద్రాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చైనా ప్రపంచాన్నే వెనక్కి తోసింది. ముఖ్యంగా హై స్పీడ్ రైళ్లు, స్మార్ట్ సిటీలు నిర్మాణంలో ఇది ముందుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్ నెట్వర్క్ చైనా సొంతం. సౌర, పవన మరియు జల విద్యుత్ ఉత్పత్తుల్లో కూడా ఇదే నంబర్ 1. ఇక చైనా వారి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక భారీ ప్రాజెక్ట్. దీని ద్వారా సుమారుగా 150 దేశాల్లో చైనా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఆధునిక వ్యవస్థలే చైనాను ఒక గ్లోబల్ పవర్ గా మారుస్తున్నాయి. చైనా రాజకీయ వ్యవస్థను చూస్తే ఇక్కడ అంతా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ CCP కంట్రోల్ ని చేస్తుంది. అక్కడ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనే పార్లమెంట్ ఉన్నా అందులో ఎక్కువ మంది పార్టీ మనుషులే ఉంటారు. అందుకే అసలైన పవర్ CCP చేతిలోనే ఉంటుంది. ఇది ఒక నిరంకుశ వ్యవస్థ. అంటే ప్రభుత్వం చేతిలోనే పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రజలకు స్వేచ్ఛ తక్కువ. నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉండదు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే శిక్ష పడుతుంది. పౌరుల హక్కులు పరిమితంగా ఉంటాయి. మతపరమైన సంస్థలు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. స్థానికంగా జరిగే చిన్న చిన్న ఎన్నికల్లో కూడా ఎవరు పోటీ చేయాలో పార్టీనే నిర్ణయిస్తుంది. చైనాలో రాష్ట్రాలుండవు. బదులుగా 31 పరిపాలనా విభాగాలుంటాయి. ఇవన్నీ నేరుగా కేంద్ర ప్రభుత్వం కిందకే వస్తాయి. ప్రాంతాలకు స్వతంత్ర అధికారులు చాలా తక్కువ. వీటిని 4 రకాలుగా విభజించారు: ప్రావిన్సెస్, మున్సిపాలిటీస్, అటానమస్ రీజియన్స్ మరియు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్. చైనాలో 22 ప్రావిన్స్లున్నాయి. తైవాన్ తమ కంట్రోల్లో లేకపోయినా చైనా దాన్ని తమ 23వ ప్రావిన్స్ గా పరిగణిస్తుంది. బీజింగ్, షాంఘై, చోకింగ్ వంటి 4 పెద్ద నగరాలు మున్సిపాలిటీల కిందకు వస్తాయి. ఇవి నేరుగా కేంద్రం అధికారంలో ఉంటాయన్నమాట. ఇక మైనారిటీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలను అటానమస్ రీజియన్స్ అంటారు. టిబెట్, జిన్జియాంగ్, ఇన్నర్ మంగోలియా వంటి 5 ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. టిబెట్, జిన్జియాంగ్ వంటి ప్రాంతాల్లో మానవ హక్కుల విషయంపై అంతర్జాతీయంగా విమర్శలున్నాయి. ఇక హాంకాంగ్, మకావు వంటి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్. వీటిని ఒక దేశం 2 వ్యవస్థలు అనే పద్ధతిలో సొంత చట్టాలు, కరెన్సీ ఏర్పాటు చేశారు. కానీ రక్షణ, విదేశీ వ్యవహారాలు మాత్రం చైనా చూసుకుంటుంది. చైనా తన ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి అనేక నేషనల్ పార్కులను ఏర్పాటు చేసుకుంది. జైంట్ పాండా నేషనల్ పార్క్ అందులో ముఖ్యమైంది. జీవ వైవిధ్యం పరంగా చైనా చాలా సంపన్నమైన దేశం. ప్రపంచంలోనే 12 మెగా బయోడైవర్స్ దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ పర్వతాలు, ఎడారులు, గడ్డి భూములు ఇలా రకరకాల ఆవాసాలున్నాయి. మొక్కల విషయానికొస్తే వెదురు, కమలం, టీ తోటలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. జింకో చైనా జాతీయ వృక్షం కాగా ప్లమ్ వాసం జాతీయ పుష్పం. వెదురు అడవుల్లో కనిపించే జైంట్ పాండా చైనా జాతుల జంతువు. ఇంకా రెడ్ పాండా, స్నో లెపర్డ్, సైబీరియన్ టైగర్ వంటి అరుదైన జంతువులు కూడా చైనా సొంతం. చైనా జాతీయ పక్షి రెడ్ క్రౌన్ క్రేన్. ఇవే కాకుండా గోల్డెన్ ఫెజెంట్, చైనీస్ బ్యూటీ ప్రాంజిడ్ వంటి పక్షులు ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. ఇక సరీసృపాల విషయానికి వస్తే చీనీస్ ఎలిగేటర్, జైంట్ పాల్మండర్, బ్యాంబూ పిట్ వైపర్ వంటి పాములు, తాబేళ్లు ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. ఇక ఇక్కడ పండుగలు కూడా ప్రత్యేకమే. ఇవి చైనీస్ లునార్ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. ఈ సమయంలో కుటుంబాలన్నీ ఒక చోట చేరడం, సాంప్రదాయ వంటకాలు తినడం, ఎరుపు రంగు కవర్లలో డబ్బులు బహుమతిగా ఇచ్చుకోవడం ఇక్కడ ఆచారం. స్ప్రింగ్ ఫెస్టివల్ లేదా చైనీస్ న్యూ ఇయర్ చైనాలో అతిపెద్ద పండుగ. దీన్ని వారం రోజుల పాటు జరుపుకుంటారు. ఇల్లు అలంకరించి డ్రాగన్ డ్రెస్ చేస్తూ టపాసులు కాలుస్తూ సంబరాలు పడతారు. ఇక్కడ డ్రాగన్ గురించి చెప్పుకోవడం చాలా ముఖ్యం. చైనా చరిత్రలో, సంస్కృతిలో డ్రాగన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని అదృష్టానికి, శక్తికి, తెలివితేటలకు ప్రతీక అంటారు. పూర్వపు చక్రవర్తుల్ని డ్రాగన్ కు ప్రతిరూపంగా చూసేవాళ్లు. చైనీస్ ప్రజలు తమను తాము డ్రాగన్ వారసులుగా చెప్పుకుంటారు. ఇక కొత్త సంవత్సరం వేడుకలకు ముగింపుకు గుర్తుగా లాంతర్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోజు రాత్రి రంగుల రాంతర్లతో అద్భుతంగా కనిపిస్తుంది నగరం. అలాగే డ్రాగన్ బోట్ ఫెస్టివల్ రోజున పడవ పందాలు నిర్వహిస్తారు. జోంగ్జీ అనే బియ్యం వంటకం తింటారు. మిడ్ ఆటమ్ ఫెస్టివల్ లేదా మూన్ కేక్ ఫెస్టివల్ కుటుంబ ఐక్యతకు నిదర్శనం. ఇక పండుగల్లాగే చైనీస్ వంటకాలు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఇక్కడ బియ్యం, గోధుమలు ప్రధాన ఆహారం. ప్రాంతాన్ని బట్టి వంటల రుచి మారుతుంది. క్యాంటోనీస్ వంటకాలు తాజా కూరగాయలు, సీ ఫుడ్ తో తక్కువ మాంసంతో ఉంటుంది.
అదే సిచువాన్ వంటకాలు మాత్రం బాగా కారంగా, మసాలాతో స్పైసీగా ఉంటాయి. బీజింగ్ లో దొరికే పెంకింగ్ డంక్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీన్ని చైనా జాతీయ వంటకం అని కూడా పిలుస్తారు. దీని పైపొర చాలా క్రిస్పీగా ఉండడమే దీని ప్రత్యేక. ఇక డిమ్సమ్ అనేవి ఆవిరి మీద ఉడికించిన లేదా బేక్ చేసిన చిన్న వంటకాలు. వీటిలో మాంసం లేదా కూరగాయలు స్టఫింగ్ గా ఉంటాయి. కారం ఇష్టపడే వారికి సిచువాన్ ప్రాంతానికి చెందిన కుంగ్ పాన్ చికెన్ బాగా నచ్చుతుంది. ఇందులో చికెన్ ముక్కలు, వేరుశెనగలు, ఎండుమిర్చి వేస్తారు. అలాగే మ్యాపో టోఫు కూడా ఇక్కడ ఫేమస్. ఇక మనందరికీ తెలిసిన చౌ మెయిన్ అంటే ఫ్రైడ్ నూడిల్స్, అలాగే డంప్లింగ్స్, ఇవి కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇక భోజనం తర్వాత ఇక్కడ టీ చాలా ముఖ్యం. గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఉలాంగ్ టీ, మిల్క్ టీ, బబుల్ టీ, ఇలా ఎన్నో రకాల ఛాయ్ దొరుకుతుంది అక్కడ. సుమారుగా క్రీస్తుపూర్వం 2737లో చైనా చక్రవర్తి షెన్ నాంగ్ ఈ టీని కనుగొన్నారని చెబుతారు. వేడి నీళ్లలో అనుకోకుండా కొన్ని ఆకులు పడినప్పుడు దాని ద్వారా వచ్చిన సువాసనతో ఈ టీ పుట్టింది. దాన్నే షెన్ వాంగ్ టీ అంటారు. చైనా సాంప్రదాయ దుస్తులకు కూడా గొప్ప చరిత్ర ఉంది. హాన్ చైనీస్ ప్రజలు వేసుకునే దుస్తులు హాన్పు అంటారు వీటిని. అవి వదులైన చేతులతో నడుముకు బెల్ట్ కట్టుకుని ఉంటాయి. ఇవి మోడర్న్ గా కనిపించే సాంప్రదాయ దుస్తుల్లో చీపాన్ లేదా చయింగ్సం ముఖ్యమైనవి. ఇవి స్త్రీలు వేసుకుని బిగుతుగా ఉండే పొడవైన డ్రెస్లు. పురుషుల కోసం ట్యాంగ్ సూట్ మరియు జోంగ్ సాయ్ సూట్ ఉంటాయి. ఇవన్నీ చైనా యొక్క సంస్కృతులే. ఇక ముందుగా చైనాలోని 2 పెద్ద నగరాలు షాంఘై మరియు బీజింగ్ గురించి చూద్దాం. షాంఘై నగరం యూరోపియన్ స్టైల్ భవనాలకు, ది బండ్ మరియు పోండాంగ్ స్కైలైన్స్ కు ప్రసిద్ధి. ఇక్కడ నుంచి ఓరియంటల్ పెరల్ టవర్, షాంఘై టవర్స్ లను మనం ఈజీగా చూడొచ్చు. ఇక్కడ చైనా కళలను చూడాలంటే షాంఘై మ్యూజియం కు వెళ్లాల్సిందే. ఇక రాజధాని బీజింగ్ లో ప్రాచీన చరిత్ర, ఆధునికత 2 కనిపిస్తాయి. ఇక్కడే ప్రపంచ వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంటుంది. ఇది కేవలం ఒక గోడ మాత్రమే కాదు, చైనీస్ ప్రజల పట్టుదలకు నిదర్శనం. ఉత్తర దిశ నుంచి వచ్చే శత్రువుల దాడులను ఆపడానికి దీన్ని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు నిర్మించారు. దీని మొత్తం పొడవు సుమారుగా 21,200 కిలోమీటర్లు. మనుషులు నిర్మించిన అతి పొడవైన నిర్మాణం ఇదే. పర్యాటకులు బాడ్లింగ్, ముటియన్యూ వంటి ప్రాంతాల నుంచి ఈ గోడను చుట్టూ ఉన్న ప్రకృతిని చూడ్డానికి వస్తారు. బీజింగ్ నడిబొడ్డున ఉన్న ఫర్మిడెన్ సిటీ ఒకప్పుడు చక్రవర్తుల నివాసం. ఇప్పుడు ఇది ఒక మ్యూజియం, యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన చెక్క నిర్మాణం. దీని బయటే విశాలమైన టియాన్మెన్ స్క్వేర్ ఉంటుంది. అలాగే టెంపుల్ ఆఫ్ హెవెన్, సమ్మా ప్యాలెస్ వంటి అందమైన ప్రదేశాలు కూడా చూడొచ్చు. చైనా అంటే కేవలం ఈ 2 నగరాలే కాదు, షియాన్ నగరంలో ఉన్న టెర్రకోట్ ఆర్మీ ఒక అద్భుతం. ఇది చైనా మొదటి చక్రవర్తి చిన్షి హువాంగ్ సమాధిలో భాగం. చక్రవర్తికి మరణానంతరం రక్షణగా ఉండడానికి వేల సంఖ్యలో మట్టి సైనికులు, గుర్రాలు, రథాలు ఇక్కడ తయారు చేసి పెట్టారు. హెనాన్ ప్రావిన్స్ లో ఉన్న లాంగ్మెన్ గ్రోటోస్ బౌద్ధ గుహలకు ప్రసిద్ధి. ఇక్కడ 1,00,000కు పైగా బుద్ధ విగ్రహాలు, వేల సంఖ్యలో శాసనాలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు సిచువాన్ ప్రావిన్స్ లోని జియుగైనో వ్యాలీ ఒక స్వర్గధామం. ఇక్కడ అడవులు, మంచు కొండలు, నీలిరంగు సరస్సులు, జలపాతాలు ఉంటాయి. ఇక హువాన్ ప్రావిన్స్ లో ఉన్న గ్యాంగ్జియాన్ నేషనల్ పార్క్ లో నిలువుగా ఉండే ఎత్తైన రాతి స్తంభాలు చూస్తే మతిపోతుంది. హాలీవుడ్ సినిమాలు అవతార్లో కనిపించే లేత పర్వతాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ఫుజియాన్ ప్రావిన్స్ లో మట్టితో కట్టిన గుండ్రటి ఇళ్లను ఫుజియాన్ అంటారు. ఇవి శత్రువుల నుంచి రక్షణ కోసం కట్టినవి. అలాగే పురాతనమైన ఫీనిక్స్ ఏన్షియంట్ టౌన్, రంగురంగుల పర్వతాలు ఉండే జాంగ్యే డామిన్సియా జియో పార్క్ కూడా చూడదగ్గ ప్రదేశాలు. చైనా వెళ్లే ముందు అక్కడ పద్ధతులు కొన్ని తెలుసుకోవడం మంచిది. అక్కడ పెద్దవారిని గౌరవించడం చాలా ముఖ్యం. చైనీస్ ప్రజలు సమయపాలన ఖచ్చితంగా పాటిస్తారు. ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు గడియారం లేదా తెల్లని పువ్వులు ఇవ్వకూడదు, ఎందుకంటే అవి అక్కడ అశుభం, చావుకు సంకేతం. అలాగే అన్నం తినేటప్పుడు చాప్ స్టిక్స్ ను అన్నంలో నిలువుగా గుచ్చకూడదు, అది అంత్యక్రియలకు సంబంధించిన ఆచారంలా భావిస్తారు. కలిసినప్పుడు కౌగులించుకోవడం కంటే షేక్ హ్యాండ్ ఇవ్వడమే మంచిది. అలాగే ఇళ్లల్లోకి వెళ్లేటప్పుడు బూట్లు బయట విడవాలి. ఈ విషయాలు గుర్తుంచుకుంటే మీ యాత్ర బాగుంటుంది. ఏప్రిల్, మే నెలల్లో ఉండే వసంతకాలం చైనా వెళ్లడానికి సరైన సమయం. భారతీయులకు చైనా వెళ్లడానికి పాస్పోర్ట్ మరియు వీసా అవసరం. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల నుంచి చైనాకు విమాన సౌకర్యాలున్నాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు సిల్క్ వస్త్రాలు, టీ, పింగాణి పాత్రలు, ఆభరణాలు, చాప్ స్టిక్స్ వంటివి జ్ఞాపకార్థం తెచ్చుకోవచ్చు. దీంతో చైనా ప్రయాణం గురించి ఫుల్ డాక్యుమెంటరీ చూసేశారు. ఇప్పుడు చైనా గురించి